ఉపోద్ఘాతంలో చాలా విషయాలు చెప్పిన నేను. 1980 గాజులపేట సార్ ఊరి పేరు గాజులపల్లి చాలా ప్రధానమైన కేంద్రం 80లో. మీ ఇంట్లో రచయితలు మీతో సహా ఆనాడు పాటలు పాడిన వాళ్ళు జగిత్యాల జయతయాత మీతోనే మీ ఊరు నుంచి ఆ నేపథ్యం నుంచి వచ్చింది. ఇవాళ ఆ ఉద్యమం మొత్తం వాళ్ళు ముగిస్తే మంచిది. ఇవాళ సమాజము మునుపటంతా తీవ్ర నిర్బంధంలో లేదు, ప్రజలు అట్లా అంతగా లేరు, మారింది. ప్రభుత్వాలు కూడా చాలా మారినాయి, ప్రజలకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నాయి అనే ఒక భావన బలంగా ఉంది, ఆచరణ అనుభవం కూడా ఉన్నది. ఈ సందర్భంలో వారు ఉద్యమాన్ని విరమిస్తే మంచిదని కొందరు అంటున్నారు, మీరేమంటారు? డైరెక్ట్గా ఉద్యమాన్ని విరమించడము అనే దాంతో మొదలు పెడితే మనకి ఇదంతా అర్థం కాదు. యాక్చువల్గా ఏ ఫేజ్లలో జరిగింది, ఎట్లా జరిగింది, అసలు వాళ్ళ అంచనాలు ఏమిటి, భారతదేశంలో ఒక విప్లవ పార్టీ ఎట్లా ఏర్పడింది, ఆ విప్లవ పార్టీ ఇక్కడ దాకా ఎట్లా వచ్చింది అనేది ఇది ఒక 58 సంవత్సరాల చరిత్ర. 67లో బెంగాల్లో ప్రారంభమైన విప్లవ పార్టీ సరే చారుమజుందారు, కాను సన్యాల్ ఇట్లాంటి వాళ్ళందరితో పాటుగా ఆ తర్వాత అది బెంగాల్లో సెట్ బ్యాక్ గురైంది. తీవ్రమైన నిర్బంధం 70లలో యూనివర్సిటీలన్నీ ఊచకూత కోసి బెంగాల్ ప్రభుత్వం అని చేసింది. దాని తర్వాత వచ్చిన పరిణామాలలో అది శ్రీకాకుళంలో మళ్ళీ పునరుత్థానమైంది. శ్రీకాకుళాన్ని కూడా అప్పుడు ఒక రొమాంటిక్ ఐడియా, నిజానికి చాలామంది రైలెక్కి శ్రీకాకుళం వెళ్ళిపోయారు, అట్లా ఉండే, అంటే డాక్టర్లు, ఇంజనీర్లు ఇట్లాంటి వాళ్ళు కూడా. అది కూడా ఆనతి కాలంలోనే సెట్ బ్యాక్ గురైంది. వెంపటాల సత్యనారాయణ ఇట్లాంటి వాళ్ళందరినీ చంపి, పానిగ్రాహి ఇట్లాంటి వాళ్ళందరినీ చంపేసింది ప్రభుత్వాలు, తీవ్రమైన నిర్బంధం. అది మళ్ళీ కరీంనగర్, ఆదిలాబాద్, తెలంగాణలో ఉత్తర తెలంగాణలో మొలకెత్తింది. ఆ ఉత్తర తెలంగాణలో మొలకెత్తిన ఉద్యమం ఇవాళ ఎక్కడి దాకా పోయిందంటే దండకారణ్యంలో ఇవాళటి విరమణ చర్చ దాకా ఎదిగింది. అది ఈ ఫేజులన్నీ కూడా ఈ విప్లవ ఈ కాలానికి చాలా ముఖ్యమైనది. ఏ ఫేజ్లలో ఎట్లా జరిగింది అనేది, అసలు ఎట్లా అంచనా వేసినారు దీన్ని అనేది. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడడం, కమ్యూనిస్ట్ పార్టీలో 62లో చీలిక ఏర్పడడం, సిపిఎం ఏర్పడము, ఇవన్నీ అందరికి తెలిసినాయి, యూత్కు తెలియవు. అసలు ఇది ఏంది చరిత్ర అనేది. 100 ఏళ్ళ చరిత్ర ఉంది, 100 ఏళ్ళ ఆర్ఎస్ఎస్ లాగా 100 ఏళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర కూడా ఉంది. ఆ తర్వాత సిపిఎం నుంచి విడిపోయి 70లో చారుమజుందార్ నాయకత్వంలో డార్జిలింగ్ కేంద్రంగా జరిగిన ఒక తిరుగుబాటు ఆధారంగా నక్సల్బరీ వచ్చింది. ఈ తిరుగుబాటులో అప్పుడున్న సిపిఎం నాయకత్వం తిరుగుబాటును అణచివేస్తున్న క్రమాన్ని కానీ, తిరుగుబాటు ఏర్పడిన క్రమాన్ని కానీ, అక్కడ సంతాల్ తెగ రైతులు నక్సల్బరీలో చేసిన తిరుగుబాటును సమర్థించడంలో కానీ వెనుకంజ వేయడం వల్ల ఒక గ్రూపు దాని నుంచి చీలిపోయి ఈ కార్యాచరణ తీసుకున్నది. సహజంగానే భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీల చరిత్ర అంతా ఏంటంటే ఐదర్ రష్యన్ మోడల్ ఆర్ చైనా మోడల్ అనే దాని మీద వచ్చింది. ఎందుకంటే మార్క్స్ మౌలిక సూత్రాల మీద ఆధారపడి, ఆర్థిక పరిస్థితులే అన్నింటినీ నిర్ణయిస్తాయి, బునియాద్ ఆర్థిక పరిస్థితులు అనే దాని మీద ఆధారపడి, ఆ మార్క్స్ తత్వశాస్త్రం మీద ఆధారపడి ఆచరణలో రష్యాలో మొట్టమొదటి విప్లవం సాధ్యమైంది. 1917లో లెనిన్ నాయకత్వంలో విప్లవం వచ్చింది. అది ఇన్సరక్షన్ మెథడ్, అంటే కార్మిక వర్గము పెట్టుబడిదారీ విధానం తీవ్రంగా ఉన్న దేశాలలో ఇన్సరక్షన్ అంటే ఒకే దేశంలో మొత్తం ఒకేసారి తిరుగుబాటు చేయడం ద్వారా అధికారాన్ని తీసుకోవడం. విప్లవం అంటే ఏమిటి? బేసిక్ ఐడియా విప్లవం అంటే ఏమున్నది? అప్పుడున్న ఆధిపత్య పీడన కులాలని తోసివేసి బడుగు బలహీన వర్గాలు, లేదా మనం పీడిత కులాలు అంటున్నాం కదా, పీడిత వర్గాలు అంటున్నాం కదా, పీడిత వర్గాల రాజ్యాధికారం నెలకొల్పడం. అదాన్ని అప్పుడున్న జార్ చక్రవర్తులు అధికారము, తర్వాత అక్కడున్న యంత్రాంగము, వాళ్ళ వంద్యమాగధులు వీళ్ళందరినీ తోసేసి రష్యన్ విప్లవం వచ్చింది. దానికి కార్యాచరణలో మార్క్స్ సూత్రాలని మొట్టమొదలు అమలు చేయడానికి ఆధారపడ్డ, అంటే స్టేట్ విధరింగ్ దాకా తీసుకుపోవడానికి ఒక సోషలిస్ట్ రాజ్యం ఏర్పడడానికి ప్రాతిపదిక రష్యాలో ఏర్పడ్డది. దాని తర్వాత చైనాలో ఏర్పడ్డది. చైనాది గ్రామీణ సమాజం. ఎందుకు ఇవి మాట్లాడుకోవాలంటే ఇవాళ ఉన్న థియరీ, భారతదేశంలో విప్లవాన్ని తెస్తామన్న థియరీ రెండింటి మీద ఆధారపడి ఉన్నది. ఒకటి రష్యన్ పెట్టుబడిదారీ సమాజాలు అభివృద్ధి చెందిన దేశాలలో వచ్చే విప్లవాలు, రెండవది భూస్వామ్య సమాజాలు, అర్ధభూస్వామ్య సమాజాలు, అర్ధవలస రాజ్యాలు. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళల్లో వ్యవసాయిక ప్రధాన దేశాలలో రైతాంగాన్ని కలుపుకొని ఎట్లాగైతే ఒకప్పుడు బూర్జువా విప్లవాలు జరిగినాయో, ఎందుకంటున్నా ఇది ప్రత్యేకంగా అంటే బూర్జువాల విప్లవానంతరమే
ఈ విప్లవాలు వచ్చినాయి అనేది. ఈ బూర్జువా విప్లవాలు ఎట్లాగో యూరోప్లో రైతాంగాన్ని కలుపుకొని విప్లవాలు తెచ్చినాయో అట్లే అదే నమూనాలో రైతాంగం ఆధారంగా కార్మిక వర్గం రైతాంగాన్ని కలుపుకొని ఒక ఐక్య సంఘటన ద్వారా ఇక్కడి వెనుకబడ్డ వ్యావసాయిక దేశాలలో దీర్ఘకాల విప్లవ ప్రజాపంతా ద్వారా దీర్ఘకాల ప్రజాయుద్ధం ద్వారా అధికారాన్ని సాయుధ పోరాటం ద్వారా తెచ్చుకోవడం అనేది చైనా మోడల్. దానికి ఏమున్నది? మొదలు ప్రాంతీయ అధికారము, పల్లెల్లో అధికారం మొదలు ఈ ప్రాంతీయ అధికారం నుంచి కేంద్రంలో అధికారం తెచ్చుకోవడం అనేది సిద్ధాంతం. దీని ఆధారంగానే నక్సల్బరీ అనేది ఏర్పడిన తర్వాత అనేక ఆటుపోట్లు, అనేక విషయాలు ఇవాళ మనం విరమణ దాకా వచ్చిన పరిస్థితులను మనం గమనించవచ్చు. ఏం జరిగింది? తెలంగాణలో ఎప్పుడైతే వచ్చిందో, మొన్న రాములు గారు ఇంటర్వ్యూ చేసినాను, ఆయన ఎస్ఎన్ఎస్ గురించి అప్పుడున్న పార్టీ స్ట్రక్చర్స్ గురించి మాట్లాడినారు. అప్పుడు బలంగా చంద్రపుల్లారెడ్డి సిపి పార్టీ అనేవాళ్ళు, చంద్రపుల్లారెడ్డి నాయకత్వంలో ఇక్కడ తెలుగులో మనం అక్కడ చంద్రపుల్లారెడ్డి ఎస్ఎన్ఎస్ సెక్రటరీ ఉండేవాడు సత్యనారాయణ సింగ్. అది బలంగా ఉండింది. అది బలంగా ఉన్న క్రమంలోనే సిఓసి అంటే అప్పటికి విచ్ఛిన్నమైంది పార్టీ. చారుమందారు ఏదైతే పెట్టిన పార్టీ అప్పటికే విచ్ఛిన్నమైంది. తలో దిక్కు పార్టీలు ఏర్పాటు చేసి దానిలో ఎస్ఎన్ఎస్ ఇంకొక పార్టీ ఏర్పాటు చేసి అదొక బలమైన కేంద్రంగా ఉండింది నిజమే. కానీ ఎప్పుడైతే కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తి లాంటి వాళ్ళు సిఓసి సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ 73 నుంచి కార్యకలాపాలను ప్రారంభించి విశాఖ ఉక్కు ఉద్యమం ఇట్లాంటివన్నీ చేసిన తర్వాత వీళ్ళు బలపడి మామూలుగా చారుమందారు కాబట్టి గుత్తికొండ బిలంలో సమావేశం జరిగింది. అట్లాగే కొండపల్లి సీతారామయ్య స్వయంగా ఇక్కడ వరంగల్లో ఆర్ఈసీ కేంద్రంగా ప్రయోగాలు జరిగినాయి. ఇప్పుడు బసవరాజు ఇట్లాంటి వాళ్ళు సీనియర్ కామ్రేడ్స్ అందరూ అప్పుడు కొండపల్లి సీతారామయ్య కాంటాక్ట్లో ఉన్నారు. ఆరపల్లి, వడ్డపల్లి ఇట్లుంటాయి వరంగల్ చుట్టూ, ఇవన్నీ కూడా కేంద్రాలు అప్పుడు. అట్లా మొట్టమొదలు సిఓసిలో సునీత్ కుమార్ ఘోష్ అని బెంగాల్ నుంచి, అట్లాగే కొన్ని బాంబే కాంట్రాక్ట్స్, ఇట్లా ఒక సిఓసిని ఏర్పాటు చేసినారు. అట్లాగే సునీత్ కుమార్ ఘోష్ అని, అట్లాగే పంజాబ్ కాంట్రాక్ట్స్ ఉండే ఆయనకి. ఇట్లా సిఓసి ఏర్పడ్డ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటంటే 1975లో ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీ నాటికే కొండపల్లి సీతారామయ్య పార్టీ ఒక స్థాయిలో సెంట్రల్ ఆర్గనైజ్ చేసే స్థితికి వచ్చింది. అంటే ఆర్గనైజేషన్ విస్తరించుకున్నది. ఆయన కుమారుడు చందుతో సహా చాలామంది, ముక్కు సుబ్బారెడ్డి ప్రధానంగా అప్పుడున్న కొల్లూరు చిరంజీవి వీళ్ళందరూ. ఇది 75లో నిర్బంధం వచ్చిన తర్వాత ఆ నిర్బంధాన్ని ధిక్కరించి బయటకు వచ్చిన తర్వాత అప్పటికే జగిత్యాల కల్లోలిత ప్రాంతాల ప్రకటన వచ్చింది. ఇట్లాంటివి అన్నీ జరిగిన తర్వాత ఈ పరిణామం అంటే రైతాంగ పోరాటాలు పొడసూపిన చోట వల్ల సెంట్రల్ ఆర్గనైజింగ్ అనే ఒక వ్యవస్థను, సిఓ అనే వ్యవస్థను ఏర్పాటు చేసి ఆయన చేసిన క్రమంలో 77లో మొట్టమొదలు సాయుధ పోరాట పాక్షిక విరమణ అనేది ఇచ్చినాడు కొండపల్లి సీతారామయ్య. అప్పుడే ఆయనే రాములు గారిని అడిగారు మీరు ఆ ప్రశ్న ఎట్లా వాళ్ళని. అప్పుడు రోడ్ టు రెవల్యూషన్ అంటే విప్లవానికి బాటా అనే ఒక డాక్యుమెంట్ తేవడం ద్వారా మనం ఇన్నాళ్ళు చేస్తున్నది అతివాదము. ఎందుకంటే ప్రజా సంఘాలను గుర్తించలేదు. వర్గశత్రు నిర్మూలన ఏకైక మార్గం అనే ఒక సిద్ధాంతం ఉండింది చారుమందార్ మార్గంలో. సరే, అట్లాగే 75 కల్లా దేశంలో అంతర్యుద్ధం ప్రబలుతుంది. ఈ అంతర్యుద్ధాన్ని మనం విప్లవంగా మలుచుకుందామనే ఒక నినాదం కూడా ఉంది. చైనా చైర్మన్, మన చైర్మన్ అని ఉంది. ఇట్లాంటి వాటిని అన్నింటినీ విడిచిపెట్టి మొట్టమొదటిసారి కొండపల్లి సీతారామయ్య వర్గం, అప్పటికే ఎస్ఎన్ఎస్ లాంటి వాళ్ళు, పీడిఎస్ లాంటి ఆర్గనైజేషన్స్, పీడిఎస్ కాదు కానీ ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ అంటే స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ ఇట్లా నిర్మించాలనే దాంట్లో ఉన్నారు వాళ్ళు. కానీ మొట్టమొదటిసారిగా ఈ సిఓసి వర్గము విప్లవానికి బాట తర్వాత ప్రజా సంఘాలు ఏర్పాటు చేద్దాం, అట్లాగే ఈ ప్రజా సంఘాలతో పాటు ఈ ప్రజా సంఘాల నిర్మాణం చేయడం అని తీసుకున్న నిర్ణయం, దాని తర్వాత వచ్చిన పరిణామాలు, పీడిఎస్ నుంచి విడిపోవడం, అట్లాగే ఆర్ఎస్యు అనే ఒక బలమైన సంస్థను ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మొట్టమొదటి పార్టీ నిర్మాణంగా దాంట్లో కీలకమైంది 77లో పాక్షిక సాయుధ పోరాట విరమణ. సాయుధ పోరాటమే లేదు అక్కడ నిజానికి. అట్లా అనుకునేట్టు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయాలు. సాయుధ పోరాటంలో అక్కడ ఉధృతంగా జరిగిందేం కాదు. కొన్ని సెంట్రల్ ఆర్గనైజర్స్ ఉన్నారు, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ లాంటి ప్రాంతాలు. కానీ అప్పటికే సాయుధ పోరాట విరమణ వచ్చేసింది. అంటే కొన్ని బెల్ట్స్లలో పనిచేస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ అనుభవము కొండపల్లి సీతారామయ్య ప్రజలలో ఇట్లా పనిచేయాలనేది ఒకటైతే, ప్రజాయుద్ధము అనేది పీపుల్స్ వార్ అంటే ఏంటి, ప్రజలతో ఎట్లా మమేకం కావాలని ఆయనకు, అవి ఆయన ద్వారా మేము నేర్చుకునేవి కాబట్టి మేము అందరం ప్రజల్లో పనిచేస్తూ ఉన్న క్రమం అది. సరే, పాక్షిక సాయుధ పోరాట విరమణ తర్వాత వచ్చిన ఫలితాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి.
అప్పుడే విరుద్ధమైన అంటే రౌఫ్ గ్రూప్ లాంటి వాళ్ళు లింపియా గ్రూప్ అని ఉండేది. అట్లాంటి వాళ్ళు ఆర్వేల్ ఖమ్మంలో సభ జరిగినప్పుడు కొండపల్లి బొమ్మలు కొలువుదీరిన బొమ్మలని కరపత్రాలు ఇచ్చినారు. అంటే అర్థం ఏంటంటే ఈ కొండపల్లి బొమ్మలు సాయుధ పోరాటానికి ఎక్కర్రావు, వీళ్ళు విరమణ చేసేసిండ్రు, అయిపోయింది వీళ్ళ పని అని. కానీ నా అనుభవం అంటే నేను చూసిన పరిశీలన, నా అనుభవం అంటే నేను కొద్దికాలం తర్వాత 82లో నేను బయటకు వచ్చేసినాను కాబట్టి అద్భుతమైన ఒక పురోగతిని సాధించింది సిఓసి ద్వారా ఏర్పడిన 80లో ఏర్పడిన పీపుల్స్ వార్. కేవలం ఆ సాయుధ పోరాట విరమణ తర్వాతి కాలంలో ప్రజలతో మమేకమై ప్రజా సంఘాలను ఏర్పాటు చేసి వాటి శక్తి ద్వారా గ్రామాలలో విపరీతంగా పనిచేసి గ్రామాలకు తరలండే క్యాంపెయిన్లు నిర్వహించి ప్రజలతో మమేకమై పనిచేసినందువల్ల అది విస్తృతంగా ఎదగడం అనేది ప్రారంభమైంది. ఈ ఎదిగిన క్రమంలోనే ఇవాళటి ఏదైతే ఒక కీలకమైన పాయింట్ అభయ్ చెప్తున్నాడో, మనం అతివాద అంచనాలకు లోబడి అతివాద అంచనాల వల్ల అతివాద పిడివాదాల వల్ల గెరిల్లా స్థావరాలు ఏర్పాటు అనే దాని మీద మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నాం.